హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు రమ్యాస్ జర్నీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఉజ్జయినిలోని అతి ముఖ్యమైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి శక్తి పీఠం, అంగారకుడు జన్మించిన ప్లేస్ అయిన మంగళనాథ్ టెంపుల్, శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన సాందీపముని ఆశ్రమం, అదేవిధంగా కాలభైరవ స్వామి టెంపుల్, ఇంకా క్షిప్రా నది తీరాన్ని చూద్దాం. 6 hours లో మేమైతే ఉజ్జయిని కవర్ చేద్దామని డిసైడ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5 కల్లా అందరం రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మా రూమ్ దగ్గర నుంచి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం 1.5 కిలోమీటర్ అండి. ఇక్కడ నుంచి మనం ఆటోలు అయితే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓలా, ర్యాపిడో ఇవన్నీ మనకి వర్క్ అవుతాయి ఇక్కడ. ఇలా మనం టెంపుల్ ప్రాంగణంలోకి అయితే ఎంటర్ అవుతాము. ఆటో వాడి ఈ విధంగా బయట ఆపేస్తాడు. ఇక్కడ నుంచి మనం లోపలికైతే ఎంటర్ అవుతాము. మేము ఎంటర్ అయిందైతే అవంతికా ద్వార్ గేట్ నెంబర్ 1 అండి. ఇలా ఎంటర్ అయితేనే మనకి ప్రొజెక్టర్స్ పెట్టారు. అక్కడక్కడ మనం లైవ్ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ గేట్ నుంచి ఏంటంటే అవంతికా ద్వార్ గేట్ నెంబర్ 1 నుండి ఇక్కడ లోకల్ పీపుల్ కి దర్శనానికి అలౌ చేస్తారంట. వాళ్ళ ఆధార్ కార్డులు అవి స్కాన్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళకైతే దర్శనం అయితే ఉంటుందంట. మేము నార్మల్ దర్శనానికి వెళ్ళాము. నార్మల్ దర్శనానికి ఈ విధంగా వెళ్ళాలి. అక్కడక్కడ పాయింటర్స్ పెట్టారు. నార్మల్ దర్శనానికి 250 రూపీస్, దర్శనానికి ఇలా వెళ్ళాలి అని ఆరో మార్క్స్ అయితే పెట్టారు. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా వెళ్ళొచ్చు. నార్మల్ దర్శనానికి వెళ్ళాలంటే ఒక 800 మీటర్స్ వరకు నడవాల్సి ఉంటుంది టెంపుల్ ప్రాంగణంలోనే. మీకు కనబడుతున్న ఈ లైటింగ్స్ వచ్చేటప్పటికి మహాకాల్ కారిడార్ అండి. లాస్ట్ వీడియోలో మనం చూడలేకపోయాం కదా. నైట్ 9:30 వరకే అలో ఉంటుంది. మేము 9:35, 9:40 అలా వెళ్ళాం అనమాట. మాకు అలో చేయలేదు మమ్మల్ని. మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇక్కడ లైటింగ్స్ అయితే అలాగే ఉన్నాయి. మహాకాల్ కారిడార్ ని చూసుకుంటూ అయితే మేము క్యూ లైన్ లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించిందో ఒక స్టోరీ తెలుసుకుందాం. మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం 3వది. 7 మోక్షపురాలలో ఉజ్జయిని కూడా ఒకటి. 6 మోక్షపురాలని ఉన్నాయండి. ఆ 6లో ఉజ్జయిని కూడా ఒకటి. పూర్వం ఉజ్జయినిని అవంతి అని పిలిచేవాళ్ళు. ఈ క్షేత్రంలో శివుడు మహాకాలుడి రూపంలో మనకైతే దర్శనమిస్తారు. మహాకాలుడు అనగా కాలానికి అతీతుడు, మహామృత్యు స్వరూపుడు. లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అయితే అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వరుడు 43 లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో ఆవిర్భవించాడు అని పురాణాల ద్వారా అయితే మనకి తెలుస్తుంది. శివపురాణం ఆధారంగా పూర్వం ఉజ్జయిని క్షేత్రంలో వేదప్రియుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికైతే 4 కుమారులంట. అదే టైంలో దూషణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం 100 సంవత్సరాలు తపస్సు చేసి లోకాలను జయించే శక్తిని వరంగా పొందుతాడు. వరం పొందిన తర్వాత వేదాలను మరియు యజ్ఞాలను నాశనం అయితే చేస్తాడు. ఈ భూమండలం మొత్తం తన రాక్షస సైన్యాన్ని పంపి ఎక్కడా ధర్మము, దేవాలయాలు ఇలాంటివి ఏమీ లేకుండా అయితే చేస్తాడు. కానీ ఒక్క అవంతి నగరంలో మాత్రం వేదములు, యజ్ఞాలు మరియు దైవ కార్యములు జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకొని అవంతి అయితే వస్తాడు. ఆ సమయంలో వేదప్రియుడు మరియు అతని 4 కుమారులు శివుని యొక్క పార్థివలింగానికి పూజ చేస్తూ ఉంటారు. అది చూసి ఆగ్రహించిన దూషణాసురుడు ఆ బ్రాహ్మణులను సంహరించబోతాడనమాట. అప్పుడు శివుడు ఆ పార్థివలింగం నుంచి వచ్చి మహాకాలుడి రూపంలో ప్రత్యక్షమై దూషణాసురుడిని మరియు అతని సైన్యాన్ని భస్మం చేస్తాడు. తర్వాత ఆ బ్రాహ్మణ కుమారుడు అపమృత్యు భయం తొలగించి కలియుగాంతం వరకు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలసి భక్తులను ఆశీర్వదించమనైతే కోరుకుంటారు. అందువల్ల శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడనమాట. ఇప్పుడైతే మనం భస్మహారతి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ భస్మహారతి చాలా ప్రత్యేకమండి. ఇక్కడైతే శవ భస్మంతో స్వామివారికి అభిషేకం చేస్తారనమాట. కొన్నిసార్లు ఆవు పిడకలతో వచ్చిన భస్మంతో కూడా చేస్తారు. ఇక్కడ భస్మహారతి మార్నింగ్ 4 నుంచి మార్నింగ్ 6 వరకు అయితే 2 hours ఉంటుంది. భస్మహారతి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు శ్రీమహాకాళేశ్వర.com వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోవచ్చు. మాకు ఆన్లైన్లో భస్మహారతి టికెట్స్ అయితే దొరకలేదు. చాలా కష్టంగా ఉంది ఆన్లైన్లో దొరకడం. ఆఫ్లైన్లో ట్రై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆఫ్టర్నూన్ 1 నుండి క్యూ లైన్లో 7 hours ఉండడానికి రెడీ అయిపోవాలి.
అలా 7 hours ఉంటే ఈవినింగ్ 7 PM కి అయితే బుకింగ్ నోట్ చేసుకుంటారు. తర్వాత నైట్ మన ఫోన్కి మెసేజ్ వస్తుందంట. ఆ మెసేజ్ వచ్చాక బుకింగ్ కౌంటర్కి వెళ్ళి భస్మహారతి టికెట్స్ బుక్ చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 AM కల్లా మనం టెంపుల్కి రావాలి. ఆన్లైన్లో అయితే భస్మహారతి టికెట్స్ దొరకడం చాలా కష్టం. ఉజ్జయినిలో 2 days ఉంటే ఆఫ్లైన్లో ట్రై చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా మాకు స్వామివారి దర్శనం అయితే జరిగింది. ఇక్కడ ఫోన్స్ ఎలా ఉన్నాయండి, మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. మేము వెళ్ళేటప్పటికి స్వామివారికి అయితే అభిషేకం జరుగుతుందన్నమాట. మనకి 2 floors లో అవుతుంది అనమాట. 2 times అవుతుంది మనకి దర్శనం. పైనుంచి ఒకసారి అవుతుంది, మళ్ళా కిందకి క్యూ లైన్ పంపిస్తారనమాట. ఇలా కిందకి వచ్చినా కూడా ఇంకొకసారి అయింది. చాలా బాగా జరిగింది. మేము వెళ్ళేటప్పటికి మార్నింగ్ 6:30 అలా అయింది. భస్మహారతి అయిపోయినాక అభిషేకం చేస్తున్నారనమాట. అభిషేకం చూసే భాగ్యం అయితే మాకు దక్కింది. మీరందరూ కూడా మహాకాళేశ్వరిని దర్శించుకోండి. ఇక్కడ మొబైల్స్, కెమెరాస్ అన్ని అలో చేస్తున్నారు, ఏ రెస్ట్రిక్షన్ అయితే లేదు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అయితే 3 floors గా ఉంటుందంట. మొదట మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, తర్వాత ఓంకారేశ్వర లింగం, తర్వాత నాగేశ్వర లింగం అయితే ఉంటాయి. భూగర్భంలో కూడా ఇంకొక ఫ్లోర్ ఉంది అంటారు. నాగేశ్వర లింగం అయితే ఇయర్లీ 1 time మాత్రమే ఓపెన్ చేస్తారన్నమాట. ఇలా స్వామివారి దర్శనం అయినాక బయటకైతే వస్తాము. ఇదే స్వామివారి గోపురం, మహాకాళేశ్వర టెంపుల్ గోపురం అన్నమాట. తర్వాత మేము ఓంకారేశ్వర లింగాన్ని అయితే దర్శించుకున్నాము. మీరు కూడా దర్శించుకోండి ఓంకారేశ్వర లింగాన్ని. ఇక్కడ లక్ష్మీ గణపతి కాయిన్స్ ఇస్తున్నారు. ఒక 100 rupees ఇస్తే 4 coins ఇస్తున్నారు. తీసుకున్నాం అన్నమాట. బీరువాలో పెట్టుకుంటే మంచిదంట. ఇంకా ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. మొత్తం ఉజ్జయినిలో 66 శివలింగాలు ఉన్నాయంట. చాలా మంది భక్తులు అన్నిటిని దర్శనం చేసుకుని అయితే వెళ్తారంట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా కరెక్ట్ గా అయితే తెలియదు కదా అందరికి. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లో చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయి. అమ్మవారి ఆలయం, సిద్ధి గణపతి ఆలయం, రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి, ఇలా చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయి. అన్నిటినీ దర్శనం చేసుకొని మేమైతే నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాము. యాక్చువల్గా ఈ ఉజ్జయినిలో ప్రాచీన భారతదేశంలో ఉజ్జయిని ఒక ప్రముఖ విద్యా కేంద్రంగా ఉండేదంట. అందరూ ఇక్కడికే వచ్చి విద్యాభ్యాసాన్ని అయితే అభ్యసించే వాళ్ళంట. మనం ప్రస్తుతం గ్రీన్విచ్ టైం ఫాలో అవుతాము. ఈ గ్రీన్విచ్ లేకముందు పూర్వం భారత కాలమానం ఇక్కడ ఉజ్జయిని నుండే నిర్దేశించేదంట. ఇక్కడ మహాకాలుడు, మహాకాళి ఇద్దరు పేర్లు కాలంతో ముడిపడి ఉంటాయి. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి బయటకు వస్తూనే ఇక్కడ భర్తమాత టెంపుల్ ఉంటుంది. మహాకాళేశ్వర టెంపుల్ బయటే అమ్మవారిని కూడా, భర్తమాతను కూడా దర్శించుకొని మేము నెక్స్ట్ శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన సాందీపముని ఆశ్రమానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదే సాందీపముని ఆశ్రమం అండి. శ్రీకృష్ణుడు ఇక్కడే విద్యను అభ్యసించాడంట. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం నుండి సాందీపముని ఆశ్రమం 4.5 kilometer డిస్టెన్స్ అయితే ఉంది. మేము మహాకాళేశ్వర జ్యోతిర్లింగం నుండి ఇంకా వెళ్లాల్సిన 5 places కి ఒకేసారి ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆటో వాడైతే మనిషికి 100 rupees అయితే ఛార్జ్ చేశాడు. ఇక్కడ మనం ఆశ్రమంలోకి ఎంటర్ అయితేనే ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడ నందీశ్వరుడు అయితే నుంచొని ఉంటారు. ఇదే ప్రత్యేకం అన్నమాట. ఇక్కడ ఎక్కడ నుంచొని ఉండరు కదా, నందీశ్వరుడు అయితే ఇక్కడ నుంచొని ఉన్నారు. ఇంకా వెనుక శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధామ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధామ అయితే విద్యను అభ్యసించారు అంటారు. ఆశ్రమం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్న కొలనులో శ్రీకృష్ణుడు తన గురువు గారి కోసం అన్ని పుణ్యక్షేత్రాలలోని నీటిని ఈ కొలనులో ఉంచారు అని అంటారు. ఆశ్రమం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది, చాలా పెద్దగా, చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువగా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధామ విగ్రహాలు అయితే ఉన్నాయి ఎక్కువగా. ఇంకా ఇక్కడ చాలా పురాణ గాథలు తెలిపేలాగా ఒక పిక్చర్ ప్రజెంటేషన్స్ అయితే ఉన్నాయి. మనకి చాలా ప్రశాంతంగా అందరం చూసుకుంటా నడవచ్చు అన్నమాట. ఎందుకంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆశ్రమం అంతా చాలా ప్రశాంతంగా ఉంది.
వెనుకటి రోజుల్లో ఎవరైనా విద్యను అభ్యసించాలి అంటే కంపల్సరీ ఉజ్జయిని అయితే రావాల్సిందేనంట. ఇందాక చెప్పినట్లు భారతదేశంలో ఉజ్జయిని ఒక ప్రముఖ విద్యా కేంద్రంగా ఉండేదంట. ఇలా మేము ఈ పిక్చర్స్ అన్ని చూసుకుంటూ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాము. నెక్స్ట్ ఆశ్రమంలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా చూడడానికి అన్నమాట. నెక్స్ట్ 14 డిసిప్లిన్స్ గ్యాలరీ ఉంది ఇక్కడ. ఆ గ్యాలరీని కూడా పురాణం తెలుసుకోవాలి. తర్క అంటే ఓకే, లాజిక్స్, థియాలజీ, థియరిటికల్, ఎటిమాలజీ అంటే జ్యోతిష. నేను చూడు ఇవన్నీ నేర్చుకోవాలంట. గ్రామర్, ఓకే, ధర్మశాస్త్రం. నెక్స్ట్ టీచింగ్స్, ఓకే, ఆయుర్వేద ప్రధాన్. నెక్స్ట్ సంగీత. నెక్స్ట్ యజ్ఞ. నెక్స్ట్ వన్ మెయిన్లీ డీల్స్ 14th ఫైర్ ని డీల్ చేయడం అంట. ఇలా ఈ 14 డిసిప్లిన్స్ నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ అర్థమయ్యేలాగా చాలా మంచిగా ప్రొజెక్ట్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ మేము ఆశ్రమం నుండి అయితే మంగళనాథ్ టెంపుల్ కి స్టార్ట్ అవుతున్నాము. మంగళనాథ్ టెంపుల్ సాందీపముని ఆశ్రమం నుండి అయితే 1.3 కిలోమీటర్ అయితే ఉంది. ఇదే అంగారకుడు పుట్టిన ప్లేస్ మంగళనాథ్ టెంపుల్. ఇక్కడ మంగళదోష పూజలు చేస్తారు ఎక్కువగా. ఇక్కడ నుండి మార్స్ కి నియరెస్ట్ ప్లేస్ అని కూడా చెప్తారు. ఈ టెంపుల్ అయితే క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. అంగారకుడు భూమాత బిడ్డ అంట, భూమికి పుట్టాడంట అంగారకుడు. సో భూమి మీద అంగారకుడు పుట్టిన ప్లేస్ ఇదే అని చెప్తారు. ఇక్కడ నుండి మార్స్ కి చాలా నియరెస్ట్ ప్లేస్ అంట. ఇంకా ఇక్కడ కుజదోష పూజలు చేస్తారు. అంగారకుడు అంటే కుజుడే కదా, సో కుజదోష పూజలు ఎక్కువగా చేస్తారనమాట. ఈయనే అంగారకేశ్వరుడు, అందరూ దర్శించుకోండి. చాలా మంది కుజదోష పూజలు చేపించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుండి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కాటక రేఖ టచ్ అవుతూ వెళ్తుందని సైంటిస్టులు అయితే చెప్తారు. తర్వాత మేము మంగళనాథ్ టెంపుల్ నుండి కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. కాలభైరవ స్వామి టెంపుల్ ఇక్కడ నుండి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ కాలభైరవుడు కాలానికి సంరక్షకుడు. ఇక్కడ కాలభైరవుడికి మద్యాన్ని అయితే ప్రసాదంగా ఇస్తారట. మద్యాన్ని దేవునికి సమర్పించే ఒకే ఒక్క టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడ స్వామి నోట్లో మద్యాన్ని పోస్తారట. అవి ఎక్కడికి వెళ్తాయో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ కొబ్బరికాయ కొనే దగ్గర మద్యం కూడా నార్మల్ గా అమ్మేస్తూ ఉంటారు. ఇక్కడ కాలభైరవుడు అయితే చాలా పవర్ఫుల్. ఉజ్జయిని వచ్చిన వాళ్ళు తప్పకుండా కాలభైరవుడిని దర్శించుకొని అయితే వెళ్తారు. కాలభైరవ స్వామి టెంపుల్లో కూడా చాలా క్యూ లైన్ అయితే ఉంది. చాలా రష్ గా కూడా ఉందన్నమాట. ఇక్కడ కాలభైరవుడికి ఎదురుకుండా వాహనం కుక్క ఉంది. తర్వాత స్వామిని అయితే ఈ విధంగా దర్శించుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుండి మేమైతే అమ్మవారి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. కాలభైరవ స్వామి టెంపుల్ నుండి మహాకాళి శక్తిపీఠంకి అయితే స్టార్ట్ అయ్యాం మేము. మహాకాళి శక్తిపీఠం కాలభైరవ స్వామి టెంపుల్ నుండి 3 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారిని గత్కాళిక అని కూడా పిలుస్తారు. మహాకాళిని బయటే మనకి కొబ్బరికాయ, గాజులు, ఈ విధంగా కొన్ని వస్త్రాలు అయితే అమ్ముతున్నారు, తీసుకొని వెళ్ళొచ్చు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాకాళి శక్తి పీఠం ఇది. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాల్ని శక్తి పీఠాలుగా అయితే పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి పై పెదవి పడింది అని చెప్తారనమాట. లోపలికి ఎంటర్ అయితేనే అమ్మవారి వాహనమైన సింహం మనకి దర్శనమిస్తారు అమ్మవారి ఎదురుగుండా. ఇంకా టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మేమైతే లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడ అమ్మవారు మహాకాళి స్వరూపంగా అయితే భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు నాలుక బయటకు చాపి చంద్రవంకను ధరించి చాలా అందంగా అయితే ఉంటారు. చాలా నిండుగా అయితే ఉన్నారనమాట.
మేము దర్శనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ పంతులు గారు అయితే కుంకుమ పూజ చేయించుకోమని అడిగారు. చాలా లక్కీగా శక్తిపీఠాల దగ్గర కుంకుమ పూజ చేయించుకోవడం అయితే చాలా మంచి విషయం కదా. సో మేమైతే ఇక్కడ కుంకుమ పూజ చేయించుకున్నాం అన్నమాట. ఇక్కడ మహాకాళి అమ్మవారికి అటు ఇటు మహాలక్ష్మీదేవి మహాసరస్వతి దేవి అయితే ఉంటారు. మహాలక్ష్మి మహాసరస్వతి మధ్యలో మహాకాళి అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తారనమాట. శక్తిపీఠం దగ్గర కుంకుమ పూజ చేయించుకుంటే చాలా మంచిది. మేమైతే అమ్మవారి గర్భగుడికి ఆనుకొని కూర్చొని అయితే కుంకుమ పూజ అయితే చేయించుకున్నాం అన్నమాట. కాళికామాత మూర్తినిచ్చి ఆ అమ్మకి కుంకుమ పూజ అయితే చేయించారు పంతులు గారు. తర్వాత ఈ విధంగా హారతి అయితే ఇచ్చామన్నమాట. ఈ విధంగా అమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడ నుండి మేమైతే నెక్స్ట్ క్షిప్రా నదికి అయితే బయలుదేరాము. అమ్మవారి టెంపుల్ నుండి క్షిప్రా నది కొంచెం దూరంగానే ఉంటుంది, 4 కిలోమీటర్స్ అలా ఉంటుంది. క్షిప్రా నది కూడా చాలా పవిత్ర నది అండి. మహాకుంభమేళాలు జరిగే 4 ప్లేసుల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ప్రతిసారి ఇక్కడ కుంభమేళా కూడా జరుగుతూ ఉంటుందంట. ఎక్కువగా భక్తులు ఇక్కడ స్నానాలు చేసి మహాకాళేశ్వరిని దర్శించుకోవడానికి అయితే వెళ్తారంట. ఇలాంటి పుణ్యనదులకి మనమైతే మళ్ళీ రాము కదా. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 12 అయింది. అయినా సరే ఇక్కడ పసుపు కుంకుమ పూలు వేసి ఇక దీపం వెలిగించుకొని క్షిప్రా నదికి నమస్కారం అయితే చేసుకున్నాం అన్నమాట. ఇలా మా ఉజ్జయిని యాత్ర అయితే ఫినిష్ అయింది. 6 ప్లేసెస్ మేము నీట్ గా 6 అవర్స్ లో అయితే చూసేసాము. ఈ వీడియోలో అయితే ఉజ్జయిని మొత్తాన్ని అయితే మీకు చూపించాను. ఒక హరసిద్ధి మాత టెంపుల్ అయితే లాస్ట్ వీడియోలో చూపించానండి. చాలా బాగుంటుంది హరసిద్ధి మాత టెంపుల్ కూడా. హరసిద్ధి మాత వీడియో చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే మేము నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్తున్నామో ఆ వివరాలన్నీ చాలా డీటెయిల్ గా ఇస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇన్ఫర్మేటివ్ గా ఉందా లేదా నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.